ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఇప్పుడు అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి ఉన్న యుద్ధం కూడా అలానే ఉంది. దాదాపు ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఇష్యూలోకి పొలిటికల్ ర్యాకెట్ కూడా దూసుకుంటూ వచ్చేసింది. జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో కూడా గెలిచేశారు. నువ్వు సపోర్ట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏమైందో అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకంటూ ఇప్పటికే శ్రీనివాసరావు గారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే జనసేన తరపున చాలా మంది సినీ హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ సపోర్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం జనసేనకి సపోర్ట్ చేయకపోగా వెళ్లి వైసీపీకి సపోర్ట్ చేయడం అందరికీ ఆసక్తిగా మారింది. చాలా మంది సినీ ప్రముఖులు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఎదురు చూస్తుంటే అల్లు అర్జున్ వెళ్లి వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ మెగా ఫ్యాన్స్ కి ఒక్కసారిగా బీపీ 120 నుంచి 200 కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు యుద్ధం. రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇంకా వైరల్ గా మారాయి. ఏదైనా నాకు నచ్చితే చేస్తా, నచ్చితేనే వస్తా అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అన్నట్లుగా వారు చిలికి చిలికి గాలి వల్ల మారింది. రోజు రోజుకి ఈ వార్ ముద్రి ఎంత దూరం వెళ్తుందో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక పెద్దలు చిరంజీవి గాని అల్లు అరవింద్ గాని బయటికి వచ్చి దీనిపై రియాక్ట్ అయితే గానీ ఇది సద్దుమణిగలేదు.